ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా చెప్పారు, మీకు అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా లభిస్తుంది తండ్రి నుండి. కాబట్టి ఎంత వీలైతే అంత జ్ఞాన ఖజానాను మీరు స్వయంలో ధారణ చేసి సంపన్నులుగా అయి అందరికీ దానం కూడా చేయాలి అన్నారు. అలాగే బాబా యొక్క స్మృతితో నిరోగిగా అవ్వాలి. బాబా స్మృతితో వికర్మలను వినాశనం చేసుకోవాలి. స్మృతియే అన్నింటికీ ఆధారము అన్నారు. ఇది 20th జూన్ 2026 మురళి. మధురమైన పిల్లలు, మీ వద్ద అవినాశి జ్ఞాన రత్నాల అపారమైన ఖజానా ఉంది. మీరు వాటిని దానం చేయండి. మీ ద్వారం నుండి ఎవరూ తిరిగి వెళ్ళకూడదు, ఖాళీగా వెళ్ళకూడదు. మధురమైన పిల్లలు, మీ వద్ద అవినాశి జ్ఞానరత్నాల అపారమైన ఖజానా ఉంది. మీరు వాటిని దానం చేయండి. మీ ద్వారం నుండి ఎవరు ఖాళీగా తిరిగి వెళ్ళకూడదు. ఏమీ దొరకకుండా, ఏమీ మన నుండి వారికి లభించకుండా వారు వెళ్ళకూడదు. ఏదైనా ఒక అనుభూతిని మనం వారికి చేయించాలి. మనతో మాట్లాడిన వారు, మనల్ని చూసిన వారు, మన పక్కన కూర్చున్న వారు, మనతో పాటుగా నడిచిన వారు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనుభూతి మన ద్వారా జరగాలి. ఇది బాబా మీ ద్వారం వద్దకు వచ్చిన వారు ఖాళీగా వెళ్ళకూడదు అని చెప్పడం. అంటే కేవలం ఇంటికి వచ్చిన వారనే కాదు అర్థం. మనం బయటికి వెళ్తాము, ఎవరినైనా కలుస్తాము, వారు మన దగ్గరికి వచ్చి మాట్లాడతారు. అలా ఎవరికైనా సరే ఏదో ఒకటి జ్ఞానదానం, గుణదానం, శక్తిదానం జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే బాబా మనకి మనస్సు ద్వారా శుభ సంకల్పాలను, శక్తులను కూడా దానం చేయండి అన్నారు. మాటల ద్వారా జ్ఞానం అయితే పంచుతారు. అలాగే మాటలతో, మనసుతో చేయలేని సమయంలో గుణాల ద్వారా కూడా, మన కర్మల ద్వారా కూడా మనము దానము చెయ్యాలి. ప్రశ్న: సర్వ సంబంధాల సాక్రీన్గా ఉన్న బాబా తన పిల్లలకు ఏ శ్రీమతాన్ని ఇస్తారు? జవాబు: మధురమైన పిల్లలు, మీ బుద్ధియోగాన్ని అన్ని వైపుల నుండి తొలగించి నన్నొక్కరినే స్మృతి చేస్తూ ఉండండి. ప్రపంచానికి సంబంధించిన వస్తువులు, మిత్ర సంబంధికులు మొదలైనవేవి గుర్తుకు రాకూడదు. ఎందుకంటే ఈ సమయంలో అందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే. విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే తప్పకుండా 63 జన్మల లెక్కాచారములను సమాప్తం చేసుకునే శ్రమ చేయవలసి ఉంటుంది. అన్నీ మరచి అశరీరిగా అవ్వండి. అప్పుడు లెక్కాచారాలు సమాప్తం అయిపోతాయి. నేను సర్వ సంబంధాల సాక్రీన్ను. శివబాబా చెప్తున్నారు, సర్వ సంబంధాల సాక్రీన్ను. సాక్రీన్ అంటే ఏంటి? సాక్రీన్ అంటే మధురత యొక్క సారము. దానిని ఎసెన్స్ అంటారు. దాని ఒక్క బిందువు కూడా ఒక 2 కిలోల పంచదారతో సమానం అవుతుంది. అంత తీపి ఉంటుంది సాక్రీన్ అనేది. అది మధురతని, కానీ మధురత యొక్క ఎసెన్స్గా ఉంటుంది. అంటే కొన్ని డ్రాప్స్ కూడా ఎంతో ఎక్కువ క్వాంటిటీలో ఉన్నటువంటి పంచదార కానీ బెల్లంతో కానీ సమానంగా పిలువబడుతుంది. బాబా అలాంటి వారు. ఒకసారి బాబా అన్నారు, నేను మధురత యొక్క పర్వతాన్ని అని. బాబా ఎంత మధురమైన వారు అంటే మొత్తం సృష్టిలో ఉన్నటువంటి వారందరికీ కూడా అన్ని సంబంధాల ద్వారా సుఖాన్ని అనుభూతి చేయిస్తూ ఉన్నారు. బాబా ఇచ్చే శ్రీమతం ఏమిటి అంటే అన్ని వైపుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క నాతోనే జోడించండి అని. ఓం శాంతి. మీరెవరి స్మృతిలో కూర్చున్నారు? బాప్దాదా ఇలా అడుగుతారు కదా, పిల్లలు జవాబిస్తారు శివ్ బాబా స్మృతిలో అని. శివ్ బాబా స్మృతిలో కూర్చున్నామని మీరు కొంచెం గట్టిగా చెప్పాలి. పిల్లలైన మీ కనెక్షన్ అనగా ఆత్మల కనెక్షన్ శివ్ బాబాతో ఉంది. మీరు వీరి ద్వారా, అంటే ఈ బ్రహ్మ బాబా ద్వారా శివ్ బాబాకు చెందిన వారిగా అవుతారు. పిల్లలైన మీ కనెక్షన్
అనగా ఆత్మల కనెక్షన్ శివ్ బాబాతో ఉంది. మీరు వీరి ద్వారా శివ్ బాబాకు చెందిన వారిగా అవుతారు. అంటే బ్రహ్మ ద్వారా శివ్ బాబాకు చెందిన వారిగా అవుతారు. ఎందుకంటే శివ్ బాబా వీరి ద్వారానే కలుస్తారు. వీరిని మధ్యవర్తి అని కూడా అంటారు. మీకు మధ్యవర్తితో ఎటువంటి కనెక్షన్ లేదు. మీరు వీరి ద్వారా శివ్ బాబాను కలుస్తారు. అందరి ఇచ్చిపుచ్చుకునే లెక్కలు తండ్రితో ఉండాలి, వీరితో కాదు. వీరి ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా తండ్రితోనే ఉంటుంది. అంటే బ్రహ్మ లెక్కాచారములన్నీ కూడా శివబాబాతోనే ఉన్నాయి. వీరి ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా తండ్రితోనే ఉంటుంది. వీరు కూడా ఆ తండ్రితో బాబా నాదంతా మీదే అని అంటారు. మీరు కూడా ఒకటేమో మేము ఆత్మలమన్న నిశ్చయం ఉంది, రెండవది ఇప్పుడు ఆత్మలమైన మేము పరంపిత పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అనే నిశ్చయం కూడా ఉంది. మనస వాచ కర్మన, తనువు మనస్సు ధనములతో మనం శివబాబాకు సహాయకులుగా అవుతాం. ఇవన్నీ శివబాబాకు అర్పణం చేయడం జరిగింది. వేటిని? తనువు మనసు ధనము మనస వాచ కర్మలతో చేసేటువంటివి అన్నీ కూడా బాబాకు అర్పించడం జరిగింది. అప్పుడు శివబాబా ఇది ఇలా చేయండి, ఇది ఇలా చేయండి అని డైరెక్షన్లను ఇస్తారు. దీనిని శ్రీమతము అని అంటారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను ఈ పాత తనువులోకి ప్రవేశిస్తాను. వీరు కూడా పతితం నుండి పావనంగా అవుతున్నారు, బ్రహ్మ ఆత్మ కూడా. ఇలా ఎవరన్నారు? శివబాబా. ఈ బ్రహ్మ కూడా పావనంగా అవుతున్నారు, పురుషార్థం చేస్తున్నారు. వీరికి కూడా నాతోనే లెక్క ఉంది, వీరితో ఎవరికి ఏ లెక్క లేదు. బ్రహ్మ బాబాతో మనకి ఎలాంటి లెక్కలు లేవు అంటున్నారు. లెక్కలన్నీ శివబాబాతో. మనం ఏదైనా బాబా ఇంటికి చేసినా, మధుబన్ యజ్ఞానికి చేసినా, లేదా ఎవరి పేరుతో బాబా యొక్క కార్యంలో చేసినా దానికి రిటర్న్ ఇచ్చేవాడు బ్రహ్మ బాబా కాదు, నిమిత్తంగా ఉండేటువంటి వారు కాదు, శివ్ బాబా. మన లెక్కలన్నీ శివ్ బాబాతో ఉన్నాయి అంటున్నారు. శివ్ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని మీరు ఉత్తరం రాస్తారు. కానీ మాయ ఎటువంటిదంటే అది నిరంతర స్మృతి చెయ్యనివ్వదు. బుద్ధియోగాన్ని పదే పదే తెంచివేస్తుంది. ఒకవేళ ఈ పురుషార్థాన్ని పక్కాగా చేసినట్లయితే ఇంకా మిగిలిందంతా మర్చిపోతారు. శరీరాన్ని కూడా మర్చిపోతారు. శరీరం అనేది ఉండటానికి ఉంటుంది, కానీ ఆత్మకు వీటన్నింటి పట్ల అయిష్టం కలుగుతుంది. మనం చేసే ప్రాక్టీస్ అదే. శరీరం వదిలి వెళ్ళిపోవాలనే ప్రాక్టీస్ కాదు. శరీరంలో ఉండి కూడా ఆత్మ శరీరానికి అతీతంగా డిటాచ్డ్గా ఉండేటువంటి అభ్యాసం చేస్తుంది. ఇటువంటి స్థితిని తయారు చేసుకునే ప్రాక్టీస్ చెయ్యాల్సి ఉంటుంది. అంతిమంలో మనకు మన శరీరం కూడా గుర్తుకు రాకూడదు. బాబా అంటారు, స్వయాన్ని అశరీరిగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. నేను సదా అశరీరిని. మీరు కూడా అశరీరిగా ఉండేవారు. తర్వాత మీరు పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ మీరు పాత్రను అభినయించాలి. ఇదే శ్రమతో కూడినది. విశ్వానికి యజమానులుగా అవ్వడం అనేది ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నారా? మనుష్యులే విశ్వానికి యజమానులుగా అవ్వగలుగుతారు. ఈ దేవతలు కూడా మనుష్యులే, కానీ వారిని మనుష్యులని అనకూడదు. వారు దైవీ గుణాలు కలిగినటువంటి దేవతలు అని అంటారు. లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. వారికి తమ పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు వారిని తల్లి తండ్రిగా భావిస్తారు. ప్రజలందరూ వారిని తల్లి తండ్రిగా భావించడం అలా ఉండదు. మహారాజా మహారాణిగా భావిస్తారు. కానీ ఈ రోజుల్లో మనుష్యులు అంధవిశ్వాసం ఉన్న కారణంగా ఈ లక్ష్మీనారాయణలను కూడా త్వమేవ మాత శ్రీపిత త్వమేవ అంటూ మహిమ చేస్తారు. వాస్తవానికి ఈ మహిమ శివబాబాది. మీరు సర్వగుణ సంపన్నులు. మీరు దేవీ దేవతలుగా సంపూర్ణ నిర్వికారిగా 16 కళా సంపూర్ణులుగా పాత్ర వహించారు. ఇది దేవతల మహిమగా పాడుతారు.
కానీ వారిని ఎందుకు పూజిస్తారు అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు నీవే తల్లివి తండ్రివి అని ఇటువంటి మహిమలేమీ పాడరు. ఇప్పుడు మనం తల్లిగా తండ్రిగా అనుభవం చేసుకుంటాం. పాట పాడటం కాదు, నిరంతరం రోజంతటిలో సర్వ సంబంధాల అనుభవం ఒక్క భగవంతుడితో చేసుకుంటాం. అయితే ఈ శివబాబా నిరాకార పరంపిత పరమాత్ముడు అని మీకు తెలుసు. వారి నుండి అపారమైన సుఖం లభిస్తుంది. మిగిలిన సంబంధికులు మొదలైన వారి నుండి దుఃఖమే లభిస్తుంది. బాబా సాక్రిన్ వంటి వారు. వారి ద్వారా సర్వ సంబంధాల మాధుర్యము అనుభవం అవుతుంది. అందుకే తండ్రి అంటారు, మామయ్య, పెదనాన్న, చిన్నాన్న మొదలైన వారందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించి నన్నొక్కరిని స్మృతి చేయండి. దుఃఖహర్త సుఖకర్త అని మీరు పాడుతారు కూడా. సర్వుల సద్గతి దాత ఒక్కరే, వారే మనకు సర్వస్వము. లౌకిక తండ్రి నుండి కూడా దుఃఖమే లభిస్తుంది. ఇకపోతే టీచర్ అయితే ఎవరికి దుఃఖం ఇవ్వరు. టీచర్ వద్దకు వెళ్ళి చదువుకోవడంతో మీరు శరీర నిర్వహణార్థం సంపాదించుకుంటారు. నైపుణ్యం నేర్పించేవారు కూడా ఉంటారు, స్కిల్స్ నేర్పిస్తారు. వారంతా అల్పకాలికం కోసం మాత్రమే నేర్పిస్తారు. భక్తిలో కూడా ఒక్క రామునికి లేక పరంపిత పరమాత్మకు మాత్రమే మహిమ చేస్తారు, వారినే స్మృతి చేస్తారు. వాస్తవానికి భక్తి కూడా ఒక్కరికే చెయ్యాలి. వారు ఒక్కరే మిమ్మల్ని పూజ్యులుగా చేస్తారు. మీరు మొట్టమొదట ఒక్క శివబాబానే పూజిస్తారు. దానిని సతో ప్రధాన భక్తి అని అంటారు. తర్వాత ఆత్మ కూడా సతో ప్రధానం నుండి సతో రజో తమోగా అవుతుంది. మనము పూజారులుగా అవుతామని మీరు అర్థం చేసుకున్నారు. మీరు ముందు ఒక్క శివుడికే పూజ చేసేవారు. ఆ తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. భక్తి కూడా సతో ప్రధానం నుండి సతో రజో తమోగా అయిపోయింది. డ్రామా అంతా మీపైనే తయారు చేయబడింది. మీరే పూజ్యులు, మీరే పూజారులు. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో ఈ కథ వారిదే. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారు అన్నది తండ్రి కూర్చొని మీకే తెలియజేస్తారు. ఈ లెక్కంతా మీదే. ఎవరైతే మొట్టమొదట పూజ్య దేవీ దేవతలుగా అవుతారో వారే పూజారులుగా అవుతారు. బాబా అంటారు, నేను కల్పకల్పం వచ్చి మిమ్మల్ని చదివిస్తాను, మరియు దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను, రాజయోగాన్ని నేర్పిస్తాను. భగవంతుడైతే ఒక్కరే ఉంటారు. వాళ్ళు రాయిలో రప్పలో కనకనంలో పరమాత్ముడు ఉన్నారని అన్నారు. కానీ అలా అయితే భగవంతుడు ఉండరు. అంత ఈజీనా ఏంటి? భగవంతుడిని ఎక్కడ పడితే అక్కడ మనము చూడవచ్చు, ఎక్కడ పడితే అక్కడ పొందవచ్చా? అందరిలో అంతటా ఉన్నాడంటే భగవంతుడి యొక్క విలువ తగ్గిపోతుంది కదా. భగవంతుని మహిమ అపారమైనది. ఓ బాబా, మీరు ఇచ్చే గతి, మీరు చూపే మార్గము అతీతమైనది అని అంటారు. అనగా మీరు ఏ శ్రీమతం అయితే ఇస్తున్నారో అది అన్నింటికన్నా అతీతమైనది. తండ్రినే గతి సద్గతి దాత పరంపిత పరమాత్మ అని అంటారు. అప్పుడు బుద్ధి పైకి వెళ్తుంది. దుఃఖం సమయంలో వారే గుర్తుకు వస్తారు. ఒకవేళ సీతారాములు బుద్ధిలో ఉంటే ఇక రామాయణం అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరైతే ఆ ఒక్క తండ్రినే పిలుస్తారు. ఒక్క తండ్రితో తప్పితే ఇంకే సాకారి మనిషితో కానీ ఆకారి దేవతతో కానీ బుద్ధిని జోడించకూడదు. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. ఏ సత్సంగానికి వెళ్ళినా సరే పతిత పావన సీతారామ అని పాడుతారు, కానీ అర్థమేమీ తెలియదు. ఇదంతా భక్తి మార్గపు గాయనం. అందరూ రావణుని జైల్లో ఉన్నారు. భక్తి మార్గంలో చాలా భ్రమిస్తారు. ఇక్కడ భ్రమించే విషయం ఏమీ లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు పాయింట్లను బుద్ధిలో మంచి రీతిగా ధారణ చెయ్యాలి. చదువును రెగ్యులర్గా చదువుకోవాలి. ఒకవేళ ఏ కారణంగానైనా ఉదయం రాలేకపోతే మధ్యాహ్నం రావాలి. అలాగని ఎవరిని విసిగించకూడదు. మధ్యాహ్నం వచ్చేసి మరి ఎవరిని విసిగించకూడదు. అంటే మీకు ఒకవేళ మార్నింగ్ క్లాస్ కుదరకపోతే ఇంకే సమయంలో వీలవుతుందో అది
మీరు చెప్పి నిమిత్తంగా ఉన్న వారికి ఆ సమయం అపాయింట్మెంట్ తీసుకొని ఆ టైంలో అయినా రండి. లేదా మీకు 2 పూటలు క్లాస్ జరుగుతుంది, సాయంకాలం కూడా క్లాస్ ఉంది అండి, సాయంకాలం వెళ్ళండి. ఏదో ఒక రీతిలో మురళిని మిస్ చేయకుండా రోజు బాబా ఇంట్లో వినడానికి ప్రయత్నం చెయ్యాలి అంటున్నారు. ఈ కుమార్తెలు అంటే అక్కేలు ఉదయం నుండి మొదలుకొని సాయంత్రం వరకు సేవలో ఉంటారు. రోజంతా సర్వీస్ స్టేషన్లు తెరిచి ఉంటాయి. ఎవరైనా వస్తే వారికి మార్గాన్ని తెలియచేయాలి. బాబా సెంటర్స్నే సర్వీస్ స్టేషన్స్ అంటున్నారు. మొట్టమొదట ఏం చేయాలి అంటే, మీకు 2 తండ్రులు ఉన్నారు. ఈ విషయం గురించి ఆలోచించండి. దుఃఖంలో పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు కదా. ఇప్పుడు శివబాబా చెప్తున్నారు, నన్నొక్కరిని స్మృతి చేయండి. మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది. ఇది అదే మహాభారత యుద్ధము. పెద్ద పదంపతులు, కోటీశ్వర్లు పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి నిర్మిస్తారు, కానీ అవేమీ ఉండేవి లేవు. వినాశనంలో అన్నీ పోతాయి, కూలిపోతాయి. వారు కలియుగం ఆయుష్ లక్షల సంవత్సరాలని భావిస్తారు. దీనినే ఘోర అంధకారమని అంటారు. ఎవరి వద్దనైతే ధనం ఉంటుందో వారు ఇల్లు కట్టుకోవచ్చా అని అడుగుతారు. బాబా అంటారు, ధనం ఉంటే కట్టుకోండి. ధనం కూడా మట్టిలో కలిసిపోనున్నది కదా, కలిసిపోకముందు మీరైనా అనుభవించండి అంటారు. అవన్నీ తాత్కాలికమే. ఎలాగో ఈ ధనమంతా కూడా సమాప్తమైపోతుంది, ఏమీ మిగలదు. కావున కట్టుకోండి. అయితే ఆ ఇంట్లో గీతా పాఠశాలను ఏర్పాటు చేయండి. మీ ద్వారం వద్దకు ఎవరు వచ్చినా సరే వారికి ఎటువంటి భిక్ష ఇవ్వండి అంటే దానితో వారిని ఒక్కసారిగా విశ్వానికి యజమానులుగా తయారు చేయండి. మీ వద్ద అపారమైన జ్ఞాన ధనం ఉంది. ఇంత జ్ఞానము ఎవరి వద్ద లేదు. మీలో ఎవరికైతే అనేక జ్ఞానరత్నాలు బుద్ధిలో నిండి ఉన్నాయో వారే అందరికన్నా షావుకార్లు. ఎవరు వచ్చినా సరే మీరు వారి జోలిని నింపండి. మీ వద్ద అంతటి ఖజానా ఉంది. కేవలం మీ బోర్డు పెట్టండి, రండి, మేం మీకు సదా సుఖమయంగా ఉండే స్వర్గవారసత్వాన్ని పొందే మార్గాన్ని తెలియజేస్తాము అని. కానీ పిల్లల్లో ఆ నశ ఉండట్లేదు. ఇక్కడ నశ ఎక్కుతుంది, బయటికి వెళ్ళగానే మరిచిపోతున్నారు. అభిరుచి ఉండాలి. ఎవరు వచ్చినా సరే వారి నావను తీరానికి చేర్చే మార్గాన్ని తెలియచేయాలి. మీ వద్ద చాలా గొప్ప ధనం ఉంది. మీ వద్దకు ఏ బికారి వచ్చినా లేక లక్షాధికారి వచ్చినా మీరు వారికి కూడా అనేక రత్నాలను ఇవ్వవచ్చు. ఇక్కడ బాబా నశ ఎక్కిస్తారు, మళ్ళీ సోడా వాటర్ లాగా అయిపోతారు. సోడా తాగే ముందు వాళ్ళు ఒక్కసారిగా దాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే మొత్తం గ్యాస్ అంతా ఒకసారిగా రిలీజ్ అవుతుంది. అలా అవ్వకూడదు అంటున్నారు బాబా. జ్ఞాన రత్నాలతో మీ బుద్ధి రూపీ జోలిని నింపుకోండి. ఇవి అవినాశి జ్ఞాన రత్నాలు, కానీ నెంబర్ వారీగా ఉన్నారు. ఎవరి భాగ్యంలో ఉంటే వారు పూర్తిగా ధారణ చేస్తారు. బాబా అంటారు, ప్రయత్నం చేసి మీరు నిరంతరం స్మృతిలో ఉండండి. సెంటర్కి వెళ్ళి ఒక చోట కూర్చోవాలని కాదు, నడుస్తూ తిరుగుతూ సమయం లభించినప్పుడల్లా శివబాబా స్మృతిలో ఉండాలి. చేతులు పనుల వైపు, హృదయం బాబా వైపు, అంటే బుద్ధి యోగం ఒక్క బాబా వైపు ఉండాలి. తండ్రి స్మృతితో మీకు చాలా కళ్యాణం జరుగుతుంది. 21 జన్మలకు మీరు షావుకార్లుగా అవుతారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. భారత్ స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. బాబా అంటారు, ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ సతోప్రధానంగా అయిపోతుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే నశ ఎక్కుతుంది. మనంతటి ధనవంతులు సృష్టిలో ఎవరూ లేరు. తండ్రి గుర్తుండకపోతే ఇక ధనం ఎక్కడి నుండి వస్తుంది? స్వర్గంలోనైతే పిల్లలు మీకు అపారమైన సుఖం ఉంటుంది. శాస్త్రాల్లోనైతే ఎన్ని కల్పిత కథలను రాసేశారు. రాముని రాజ్యంలో ప్రజలు కూడా షావుకార్లే, మరియు ఆ నగరంలో అందరూ దాతలు. కావున ధర్మానికి సదా ఉపకారం జరుగుతుంది అని పాడుతారు కూడా. మరోవైపు రాముని సీత అపహరించబడింది అని కూడా రాశారు. వానర సైన్యాన్ని తీసుకొని వెళ్ళారు అని చెప్తారు.
ఇంతకుముందు మీరు కూడా ఇవన్నీ చదివేవారు, కానీ ఏమీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఎంత బాగా అర్థమవుతున్నాయి. ఎంత విచిత్రమైన విషయాలను రాశారు. బాబా అంటారు, నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది. త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మ, విష్ణు, శంకర్లను చూపిస్తారు. కానీ విష్ణువు ఎవరు, ఎక్కడుంటారు అనేది కూడా అర్థం చేసుకోరు. విష్ణువు మందిరాన్ని నారాయణుని మందిరం అని అంటారు, కానీ అర్థమేమీ తెలుసుకోరు. విష్ణువు యొక్క 2 రూపాలు ఈ లక్ష్మీనారాయణులు. వారు త్రేతాయుగంలో రాజ్యం చేసేవారు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఎవరు వచ్చినా సరే మనం బ్రహ్మ కుమారీలము కనుక ప్రజాపిత బ్రహ్మ అందరికీ తండ్రి అవుతారని చెప్పండి. వారికి అనేక మంది ప్రజలు ఉన్నారు. వారి పేరునైతే విన్నారు కదా. భగవంతుడు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించారు. తండ్రి తప్పకుండా పిల్లలకు వారసత్వాన్నైతే ఇచ్చి ఉంటారు కదా. పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. మీరు శివబాబా నుండి వారసత్వాన్ని పొందుతారు. ఒకరేమో లౌకిక తండ్రి, రెండవ వారు పారలౌకిక తండ్రి. ఇప్పుడు మీకు ఈ అలౌకిక తండ్రి లభించారు. ఇతను వజ్రాల వ్యాపారిగా ఉండేవారు. ఇంతకుముందు ఇతనికి కూడా ఏమీ తెలియదు. అందుకే ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమంలో ఇతనిలో ప్రవేశిస్తానని బాబా అంటారు. వానప్రస్థులుగా అయ్యే ఆచారం కూడా భారత్లో ఉంది. 60 సంవత్సరాల తర్వాత గురువు వద్దకు వెళ్ళిపోతారు. తండ్రి వీరిలో ప్రవేశించి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నారు. ముక్తిని అందరూ కోరుకుంటారు, కానీ ముక్తి గురించి ఎవరికీ తెలియదు. బ్రహ్మతత్వంలోనైతే ఎవరూ లీనం అవ్వరు. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. అందరూ పాత్రను అభినయించాల్సిందే. ప్రపంచ చరిత్ర భౌగోళికాలు రిపీట్ అవుతాయని అంటారు. ఈ అనాది డ్రామా పాత్రను మీరు అభినయించాల్సిందే. ఇక్కడ జ్ఞాన డాన్స్ జరుగుతోంది. వారేమో డమరుకాన్ని చూపిస్తారు. శివుడి యొక్క డమరుకం, నటరాజుడు అని శివుని మహిమ చేస్తారు. ఇప్పుడు సూక్ష్మవతన్వాసి అయిన శంకరుడు డమరుకాన్ని ఎలా మ్రోగిస్తారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు కోతుల వలె ఉండేవారు. వానర సైన్యమైన మిమ్మల్ని బాబా సహయోగిగా తీసుకున్నారు. మీ ఎదురుగా బాబా జ్ఞానమనే డమరుకాన్ని మ్రోగిస్తున్నారు. కోతులను ఆడించేటువంటి వారు డమరుకం మ్రోగిస్తూ ఉంటారు కదా. మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీ ముఖాన్ని మరియు గుణాన్ని రెండిటిని పరివర్తన చేస్తున్నారు. ముఖం కూడా కోతి నుండి దేవతగా మారుతుంది, గుణం కూడా మారుతుంది. కామచీతిపై కూర్చొని మీరు నల్లగా అయిపోయారు. బాబా మిమ్మల్ని మళ్ళీ జ్ఞానచితిపై కూర్చోబెట్టి ముఖాన్ని మరియు గుణాన్ని రెండిటినీ పరివర్తన చేసి నల్లగా ఉన్న వారి నుండి తెల్లగా చేస్తున్నారు. ఇక్కడ బాబా ఎంత నశ ఎక్కిస్తారు. మరి ఆ నశ ఎందుకు మాయమైపోవాలి? మళ్ళీ మాయ ప్రవేశించగానే సోడా వాటర్ లాగా నశ అంతా ఎగిరిపోతుంది. అలా అవ్వకూడదు అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ఏదైతే అపారమైన జ్ఞానధనాన్ని ఇచ్చారో దానిని ధారణ చేసి స్వయం కూడా షావుకారులుగా అవ్వాలి మరియు అందరికీ దానం కూడా చెయ్యాలి. ఎవరు వచ్చినా మీ ద్వారం వద్దకు వారి జోలెను నింపాలి. రెండవది, తండ్రి స్మృతితోనే కళ్యాణం జరగనున్నది. అందుకే ఎంత వీలైతే అంత నడుస్తూ తిరుగుతూ తండ్రి స్మృతిలో ఉండాలి. సర్వ సంబంధాల మాధుర్యాన్ని ఒక్క తండ్రి నుండి అనుభవం చేయాలి. బాబా సర్వ సంబంధాల మాధుర్యాన్ని పంచే సాక్రిన్గా ఉన్నారు అనేది
ఈ రోజంతా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పారు బాబా? జ్ఞానధనం దానం చేయండి, మీరు రిచ్గా అవ్వండి, అందరి జోలి నింపండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో స్మృతి అన్నిటికీ ఆధారం, దాంతోనే కళ్యాణం జరుగుతుంది. నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండండి, అన్ని సంబంధాల అనుభవం బాబాతో చేసుకోండి. వరదానం: సదా బిజీగా ఉండే విధి ద్వారా వ్యర్థ సంకల్పాల ఫిర్యాదును సమాప్తం చేసే సంపూర్ణ కర్మాతీత భవ. సదా బిజీగా ఉండే విధి ద్వారా వ్యర్థ సంకల్పాల ఫిర్యాదును సమాప్తం చేసే సంపూర్ణ కర్మాతీత భవ. సంపూర్ణ కర్మాతీతంగా అవడంలో వ్యర్థ సంకల్పాల తుఫాన్లే విఘ్నాలు కలిగిస్తాయి. ఈ వ్యర్థ సంకల్పాల ఫిర్యాదును సమాప్తం చేసేందుకు మీ మనసును నిరంతరం బిజీగా పెట్టుకోండి. సమయాన్ని బుకింగ్ చేసుకునే విధానాన్ని నేర్చుకోండి. అంటే ఈ టైంలో నేను ఈ కార్యంలో బిజీగా ఉంటాను, కాబట్టి నాకు ఇంకా వ్యర్థానికి టైం లేదు, ఇది బుక్ అయిపోయింది, ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది అన్నట్టుగా మన రోజంతటి దినచర్యను బుక్ చేసుకోవాలి అంటున్నారు. మొత్తం రోజంతటిలో మనసును ఎక్కడెక్కడ బిజీ పెట్టుకోవాలి అన్న ప్రోగ్రామ్ను తయారు చేసుకోండి. ప్రతిరోజు మీ మనస్సును 4 విషయాలలో బిజీగా చేసుకోండి. 1 మిలనము, అంటే బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఎప్పుడు ఇంటర్నల్గా బాబాతో మాట్లాడుతూ ఉండటం. 2ది వర్ణన, అంటే సేవ, అంటే జ్ఞానాన్ని పంచడంలో బిజీగా ఉండాలి. 3ది మగ్నము, అంటే బాబా యొక్క ప్రేమలో మగ్నమైపోయి ఉండటం. 4ది లగ్నం, అంటే తపనతో కూడిన ప్రేమ. దీనితో సమయం సఫలం అవుతుంది మరియు వ్యర్థం యొక్క ఫిర్యాదు సమాప్తం అయిపోతుంది. మిలనము, వర్ణన, మగ్నము, లగ్నము, ఇలా 4 విషయాలలో రోజంతా మీ దినచర్యలోని ప్రతి కార్యం బిజీగా ఉండాలి అంటున్నారు. ఇంకా వ్యర్థానికి, మిగతా పనికిరాని వాటికి సమయమే ఉండకూడదు. అన్ని కంప్లైంట్స్ అప్పుడు సమాప్తం అయిపోతాయి అంటున్నారు. స్లోగన్: సఫలతను పరమాత్ముడిచ్చినటువంటి బర్త్ రైట్గా భావించే వారే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. సఫలత నా జన్మ సిద్ధాధికారం. ఎవరిచ్చారు ఈ జన్మ సిద్ధాధికారం? అంటే స్వయం పరమాత్ముడు, స్వయం భగవంతుడే నాకు ఇచ్చినటువంటి జన్మ హక్కు అని ఎవరైతే భావిస్తారో వారెప్పుడు cheerfulగా, ప్రసన్నంగా ఉంటారు. అవ్యక్త సూచనలు: సదా హర్షితంగా ఉండటానికి తమ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలుగా కండి. సరళతను తీసుకొచ్చేందుకు ఒకే ఒక్క విషయం పైన అటెన్షన్ ఇవ్వడం అవసరం. తన స్థుతి ఆధారంగా ఉండకూడదు. తన స్థుతి అంటే ఇతరుల పొగడ్తలు, మహిమ ఆధారంగా మన స్థితి ఉండకూడదు. కొందరు పిల్లలు కర్తవ్యం యొక్క ఫలం కోరికను ఎక్కువగా పెట్టుకుంటారు. అంటే ఒక పని చేసి దాని రిజల్ట్లో అందరు నన్ను మహిమ చేస్తున్నారా, అందరు నన్ను మెచ్చుకున్నారా, ఇదే ఆశతో కూర్చుంటారు. అందుకే ఎప్పుడైతే స్తుతి లభించదో అప్పుడు స్థితి అలజడిలోకి వస్తుంది, నింద జరుగుతుంది, అప్పుడు అనాథలుగా అయిపోతారు. తన స్థితిని వదిలి తండ్రిని పూర్తిగా మరచిపోతారు. కాబట్టి స్తుతి ఆధారంగా స్థితిని ఉంచకూడదు. స్థితి మన స్వమానంతో ఏర్పడాలి తప్ప స్తుతితో కాదు. అలా స్తుతికి అలవాటు పడ్డవారు ఒకవేళ ఎదుటివారు ఏమీ కాంప్లిమెంట్ ఇవ్వకపోతే ఇక చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు, చాలా హర్ట్ అయిపోతారు, అవమానంగా భావించుకుంటూ ఉంటారు దాన్ని. ఎందుకంటే అలవాటైపోయింది కదా స్తుతి. అందుకే బాబా స్తుతి ఆధారంగా ఉండకూడదు అంటున్నారు. ఈరోజు స్వమానము: నేను సంపూర్ణ కర్మాతీత ఆత్మను. నేను సంపూర్ణ కర్మాతీత ఆత్మను. దీనికోసం చాలా మంచి టెక్నిక్ బాబా మనకి చెప్పారు. ఈరోజు అందరూ ఎవరికి వాళ్ళు
ఒక పెన్ను పేపర్ తీసుకొని రోజంతటిలో తన దినచర్యను ప్లాన్ చేసుకోవాలి. ఖాళీగా ఉన్నటువంటి సమయంలో నేను ఎలాంటి స్వమానాలు, ఎలాంటి స్థితిని అభ్యాసం చేయాలి, లేదా ఏం చదవాలి, ఏం రాయాలి, ఇలా మన ఖాళీ సమయం ఏదైతే ఉంటుందో రోజంతట్లో పనులు పూర్తి చేసిన తర్వాత వెంటనే ఖాళీ దొరికితే ఫోన్ తీసి చూసుకుంటూ ఉంటారు కదా, అలా కాదు. ఖాళీ సమయంలో నేను ఏ అభ్యాసం చేయాలి, ఏ స్వమానంను ప్రాక్టీస్ చేయాలి, లేదా ఏ చింతన చెయ్యాలి, ఇది నోట్ చేసుకోవాలి, అది ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా వ్యర్థం అనేది జీవితంలో ఉండదు. ఓం శాంతి.